హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. 8850 ఉద్యోగాలకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ 2 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్లో డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో చదివినటువంటి వాళ్ళు అర్హులు. ఇంటర్ మరియు డిగ్రీతో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా తొందరనే ఈ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఆశావాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకు పక్కనే కనిపిస్తాయి. నేను హైలైట్ చేస్తూ చూపిస్తాను చూడండి. ఇది మొత్తం ఇండికేటివ్ నోటీస్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇట్టనే ఫస్ట్ నోటీస్ ఇస్తారు, దాని తర్వాత ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇందులో ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అయినప్పుడు విడుదలవుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళు ఉంటారో, అంటే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగాలకు అప్లై చేయాలి అని అంటే 21/10/2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న ఉద్యోగాలకు 28/10/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. 27/11/2025 రోజు ఎండ్ అవుతుంది. నవంబర్ 27వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాలు చూడవచ్చు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్స్ సూపర్వైజర్ ఆఫీసర్కు సంబంధించినటువంటివి. పే స్కేల్ వచ్చేసి ఇక్కడ 6th పే స్కేల్ ఉంటుంది, అంటే 35,400 రూపాయల బేసిక్ పే ఉంటుంది. దీనికి మళ్ళీ అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే ఇంకా చాలా ఉంటుందండి. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్. ఈ ఏజ్ను 1/1/2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు అక్కడ నుండి మీరు చూసుకోవాలి మీ వయసు ఎంత అని. 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉండాలి వీళ్ళందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. సో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ టైపిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి టైపింగ్కి సంబంధించి సర్టిఫికేట్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ ఉండొచ్చు. ఇక ట్రాఫిక్ అసిస్టెంటు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్ అనే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో వీటికి కూడా సేమ్ వయసు 18 సంవత్సరాల నుంచి మినిమం, కానీ మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలే. 30 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి వర్తిస్తాయి. అంటే రిలాక్సేషన్ ఉంటుంది కదా, సో ఆ రిలాక్సేషన్ రూల్స్ అనేటివి వర్తిస్తాయి. సో ఇక్కడ ఇంతే అని అనుకోవద్దు. ఇన్ డీటెయిల్డ్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పే స్కేల్ 4, ఈ పే స్కేల్ అయితే కమర్షియల్ కమ్ దానికి పే స్కేల్ 3, అంటే 3rd లెవెల్ అన్నమాట. ఇది ఈ పే స్కేల్ లెవెల్ చూస్తారు పే స్కేల్కి సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు మీరు మినిమము 25,500, 21,700, 19,900 అని చెప్పేసి. సో దీనికి మళ్ళీ అలవెన్స్లు అనేవి యాడ్ అవుతాయి కాబట్టి శాలరీ బాగానే ఉంటుంది. మంచి ఉద్యోగాలు. మొత్తం ఇంటర్మీడియట్ స్థాయి వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకేమో 3,050 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకేమో 5,800 వరకు ఉద్యోగాలు ఉండడం జరిగింది. కాబట్టి మన ఆర్ఆర్బీ సికింద్రాబాదు పరిధిలో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్సైట్. నేను అప్లికేషన్ చేసే విధానం అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ వెబ్ నోట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఆ సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు ఎట్లుంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలలో వెంట తెలియజేస్తాను. సో ఇదండి ఇంటిమేషన్కి సంబంధించినటువంటి లెటర్ను నేను మీకు పరిచయం చేద్దామని స్వీట్ అండ్ షార్ట్గా చెప్పిన అనుకుంటున్నా. అప్లికేషన్ చేసే విధానం, నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అవన్నీ కూడా బెస్ట్ బుక్స్, బెస్ట్ కోచింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా నేను వెంట మీకు తెలియజేస్తా. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మీ మిత్రులకు షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.